మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూరులో రాత్రి గ్రామస్తులపై దాడికి దిగారు. సర్పంచ్గా ఓడిపోయిన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బోగా రాణిశేఖర్. అతడి కుటుంబీకులు గెలవడానికి గ్రామానికి చెందిన కొంతమంది తమ దగ్గర డబ్బులు తీసుకొని ఓట్లు వేయలేదన్నారు. తమ డబ్బులు తిరిగిచ్చేయాలని గ్రామస్తులపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. సర్పంచ్ అభ్యర్థిగా తనను గెలిపించాలని 2 సంఘాలకు గూడి నిర్మాణానికి డబ్బులు ఇవ్వగా ఓడిపోవడంతో జీర్ణించుకోలేని బోగా రాణిశేఖర్ ఈ దాడికి దిగారని పలువురు ఆరోపిస్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూరులో రాత్రి గ్రామస్తులపై దాడికి దిగారు. సర్పంచ్గా ఓడిపోయిన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బోగా రాణిశేఖర్. అతడి కుటుంబీకులు గెలవడానికి గ్రామానికి చెందిన కొంతమంది తమ దగ్గర డబ్బులు తీసుకుని ఓట్లు వేయలేదన్నారు. తమ డబ్బులు తిరిగిచ్చేయాలని గ్రామస్తులపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. ఇక సర్పంచ్ అభ్యర్థిగా తనను గెలిపించాలని 2 సంఘాలకు గూడి నిర్మాణానికి డబ్బులు ఇవ్వగా ఓడిపోవడంతో జీర్ణించుకోలేని బోగా రాణిశేఖర్ ఈ దాడికి దిగారని పలువురు ఆరోపిస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజు, సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోయిన గ్రామస్తులతో మమేకమై ఉంటూ మరో అవకాశానికి ఎదురు చూస్తుంటారు. కానీ మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్ గ్రామంలో మాత్రం దానికి భిన్నంగా జరిగిందని చెప్పవచ్చు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బోగా రాజశేఖర్ కుటుంబ సభ్యులతో కలిసి గ్రామస్తులపై దాడికి పాల్పడిన ఘటన తీవ్ర ఉద్రిక్తంగా నెలకొందని చెప్పవచ్చు. అయితే ఈ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థి రాణిశేఖర్ గుడి నిర్మాణానికి 2 సంఘాలకు డబ్బులు ఇచ్చానని, అయినా తనను ఓడిపోయానని, తమ ఇచ్చిన డబ్బులు తమకు ఇవ్వాలని చెప్పి వారికి గ్రామస్తులతో వాగ్వాదానికి దిగడంతో వారు ఎదురు తిరగడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. అయితే దాడి చేసిన వారి పలువురు గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని పోలీసులు తెలుసుకోవడంతో ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సదుమణిగించే పరిస్థితి చేశారు. రైట్, థ్యాంక్ యూ రవి. నేను